ఎందుకో మా వారి మీద నాకు చాలా కోపం వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నాను. అక్కడ వెళ్ళాక అక్కడ కోపం వస్తే మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్తాము. అంటే మనకు సంబంధించి మనకి ఇల్లు లేదు కదండి. ఇల్లు అవ్వాలంటే కొడుకుకి కానీ కూతురికి కానీ పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు ఆ వయసు వచ్చాక మనకంటూ ఇల్లు ఉంటుంది. అంటే మనల్ని అప్పుడు అత్తగారి ఇల్లు అని వాళ్ళు చెప్తారు కదా. అంటే ఒక ఆడపిల్లకి పెళ్ళి అయ్యాక ఈ మధ్యరేఖం వయసులో అత్తగారు అయ్యేదాకా వాళ్ళకంటూ ఒక ఇల్లు అంటూ ఉండదు. ఒకవేళ ఇల్లు ఉన్నా అది అత్తగారి ఇల్లు, అమ్మగారి ఇల్లే అవుతుంది. అయినా అమ్మగారి ఇంటికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేం కదా. చుట్టం చూపులాగా ఏ పండక్కో వెళ్ళి రావడమే. పెళ్ళి అయ్యాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అమ్మగారి ఇంటికి పండక్కి కూడా వెళ్ళలేకపోతున్నాము, వెళ్ళాలనుకున్నా. అందుకేనేమో ఆడపిల్లని ఆడపిల్ల అన్నారు కానీ ఏడపిల్ల అని అనలేదు. ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలే మంచిది మగపిల్లల కన్నా అని అంటున్నారు. ఆడపిల్లల బాధ ఆడపిల్లలకే తెలుస్తుందండి పెళ్ళి అయ్యాకని. ఒక్కసారి ఆడపిల్లగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది.